ఒక్క ఆపర్చునిటీ ఆ భార్యను కొట్టేది, ఆ భర్తన నువ్వు వెనకాల్సేది, ఆ బిడ్డల సేవలంతా పెట్టేది. ఈ ప్రపంచంలో ఒక స్త్రీ చేసే త్యాగం మామూలు త్యాగం. వాళ్ళ నాన్నెవరో కాదు, వాళ్ళ అమ్మ ఎవరో కాదు, భర్త యొక్క తమ్ముడు ఎవరో కాదు, భర్త యొక్క చెల్లి ఎవరో కాదు. కానీ గుడ్డిగా మనం నమ్మి ఎవరో మధ్యవర్తి చెప్పే మాటలు నమ్మి ఆ మాటలు నమ్మి నువ్వు ఎవరో కూడా కాదు, నీ పై ఆకారం చూసి నీ డబ్బా మాటలు చెప్పి నిన్ను చూసి పెట్టేసుకుంటే ఆమెనా మనం కర్ర పెట్టుకుంటేది, ఆమెనా మనం పెట్టి పెట్టుకుంటేది, ఆమెనా మనం ఒత్తి కడుపులు తనేది, ఆమెనా మనం జుట్టు పట్టుకొని 3వ అంతస్తు 2వ అంతస్తు నుండి 1వ అంతస్తు కిందకి లాగేది. దిక్కున్నోడికి చెప్పుకో, ఎవరికి చెప్పుకుంటావో అలాంటి ఇంట్లో ఐశ్వర్యం కలగలే కాదు, ఆ ఇంట్లో దారిద్ర్యం పోదు, ఆ ఇంట్లో పేదరికం పోదు, ఆ వ్యక్తి ఆ భర్త ఎన్నడూ అభివృద్ధి పొందలేడు. ఎందుకు తెలుసా? ఎవడు లేదని నీ ఇష్టాంతంగా కథలే. ఆమె పైన అమ్మా నాన్న చచ్చిపోవచ్చు, అమ్మా నాన్న దూరంగా ఉండొచ్చు, యేసు రక్తమే కానీ ఒక ఆయన ఉన్నాడు అడిగేవాడు, ఆయన ఆమె పక్షాన నిలబడతాడు. ఈ రోజున భార్యను తనే కష్టం ఉంటే, భార్యను తనే భారతం ఉంటే, భార్యను తనే పురుషులు ఉద్యోగం ఉంటే, ఈ రోజున నీ పరిచయంలో కానీ నీ రాజులో కానీ ఏదైనా చేతి రావాలంటే నీ భార్యను తన ఆపేయాలి. నువ్వు ఉపవాసాలు ఉన్నా కొత్తగూడెం మొత్తం నువ్వేం చేసినా నీ బతుకులో మార్చు. ఒకే ఒకసారి ఆ భార్యతో ఒకే ఒకసారి నువ్వు భార్య కొంతమంది ఆనందంగానే